సమితి పరిచయం. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గణితం యొక్క అతి ముఖ్యమైన భావన సమితుల గురించి నేర్చుకుందాం. మనం జంతువుల గురించి మాట్లాడేటప్పుడు పిల్లి, కుక్క, సింహం, పులి ఇలాగా రకరకాల పేర్లతో ఉదాహరిస్తాం. మానవులమైన మనం కూడా పిల్లిలాగా క్షీరదాలమే కదా, కానీ పక్షిని తీసుకుంటే అది క్షీరదం కాదు. కాబట్టి క్షీరదాలన్నీ ఒక సామాన్య ధర్మాన్ని కలిగి ఉంటాయని, ఈ ధర్మం వాటికి ఒక జాతికి లేదా ఒక తరగతికి చెందిందిగా చేస్తుందని మనకి అర్థమవుతుంది. అదేవిధంగా మనందరం క్రికెట్ని ఇష్టపడతాం, అవునా? చిన్నప్పుడు నేను క్రికెట్ ఆటగాళ్ల కార్డులను సేకరించేవాడిని. వాటికి నేను కొన్ని సామాన్య ధర్మాల ఆధారంగా వేరు చేసేవాడిని. ఎలా అంటే, కుడి చేతి వాటం గల భారతీయ బ్యాట్స్మెన్ అందరూ ఒక సమూహం, ఎడం చేతి వాటం గల భారతీయ బ్యాట్స్మెన్ అందరూ ఒక సమూహం, బౌలర్లు అందరూ ఒక సమూహం, ఇలాగా. అయితే వీళ్లలో కొంతమంది అటు బ్యాట్స్మెన్ గాను ఇటు బౌలర్ గాను ఉన్న ఆటగాళ్లు కొందరు ఉండేవారు. ఉదాహరణకు మనం లెజెండరీ కపిల్ దేవ్ని తీసుకోవచ్చు. ఇప్పుడు బౌలర్లందరూ ఒక సమూహం లేదా ఒక సమితి అని చెప్పొచ్చా? మనం ఈ సమూహం లేదా సమితి అనే పదాన్ని మన దైనందిన జీవితంలో చాలాసార్లు ఉపయోగిస్తూ ఉంటాం. ఈ సమితిని ఒక సముదాయంగా భావిస్తూ ఉంటాం. కాబట్టి సమితి అనేది గణిత శాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశం. సమితి అనేది ఒకే సామాన్య ధర్మాన్ని కలిగి ఉంటే లేదా పాటించే వస్తువుల సముదాయం సమితిని ఆంగ్ల అక్షరమాలలోని పెద్ద అక్షరాలతో సూచిస్తాం. ఉదాహరణకి వన్డే క్రికెట్లో 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల కార్డులను కలిగిన సమితిని సమితి సిగా సూచిద్దాం. ఈ సమితి రోహిత్ శర్మ, మార్టిన్ గప్టిల్, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్ మరియు సచిన్ టెండూల్కర్ల కార్డులను కలిగి ఉంటుంది. ఈ గొప్ప గొప్ప బ్యాట్స్మెన్లందరూ 50 ఓవర్ల వన్డే క్రికెట్ మ్యాచ్లో 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేశారు. ఒక్క ఆటగాడు 50 ఓవర్ల మ్యాచ్లో 200 పరుగులు, నిజంగా అద్భుతం కదా. సరే, మళ్ళీ మనం లెక్కల్లోకి వద్దాం. ఇక్కడ చూడండి, సమితిని పెద్ద అక్షరంతో సూచిస్తూ దాని మూలకాలను కామాలతో వేరు చేస్తూ బ్రాకెట్లలో రాస్తాం. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, రోహిత్ శర్మ 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులను వన్డే మ్యాచ్ల్లో 2 సార్లు చేశాడు. 2014లో శ్రీలంకతో 264 పరుగులు, 2013లో ఆస్ట్రేలియాతో 209. మీరు కనుక సమితి సీను చూస్తే, నేను రోహిత్ శర్మ పేరు ఒక్కసారి మాత్రమే రాశాను. కారణం ఏంటంటే, ఒక సమితిలో ఒక మూలకం ఏకైకంగా ఉండాలి. ఒక పేరు 2 సార్లు రాయలేం. అదేవిధంగా రోహిత్ శర్మ సమితి సికి చెంది ఉంటాడు అని చెప్పవచ్చు. దీన్ని మనం ఈ విధంగా రాస్తాం: రోహిత్ శర్మ సమితి సికి చెంది ఉంటాడు. చెంది ఉండుట, దీని యొక్క గుర్తు ఏమిటంటే ఆంగ్ల అక్షరం ఈని పోలి ఉంటుంది. మార్టిన్ గప్టిల్ సమితి సికి చెంది ఉంటాడు. ఇదే విధంగా మిగిలిన వాళ్ళు కూడా. కానీ 80లకు సంబంధించిన మరొక గొప్ప క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, నా అభిమాన క్రికెటర్ కూడా. ఇతను సమితి సికి చెందడు. చెందకపోవటని మనం ఈ పైన నిలువు గీత గీయడం ద్వారా సూచిస్తాం. అతను గొప్ప క్రికెటరే, అనుమానం లేదు. కానీ అతను వన్డే మ్యాచ్లో 200 పరుగులు అంటే ద్విశతకం చేయలేదు. అతని అత్యధిక పరుగులు 189, 1984లో ఇంగ్లాండ్పై చేశాడు. కాబట్టి ద్విశతకాలు చేసిన క్రికెటర్ల కార్డుల సమితిలో వివియన్ రిచర్డ్స్ భాగం కాలేడు లేదా అతను ఆ సమితికి చెందడు. అర్థమైందా? ఒక సమితిలోని అన్ని మూలకాలు ఒకే సామాన్య ధర్మాన్ని కలిగి ఉంటాయి లేదా ఒకే సామాన్య ధర్మాన్ని పాటిస్తాయి. ఉదాహరణకి క్యూ అనేది కనీసం 2 భుజాలు సమానంగా గల చతుర్భుజాల సమితి అనుకుందాం. అప్పుడు క్యూ చతురస్రం, దీర్ఘచతురస్రం మరియు రాంబస్, సమాంతర చతుర్భుజం, గాలిపటం, సమద్విబాహు, ట్రిపీజియం మొదలైన ఆకారాలను కలిగి ఉంటుంది. ఈ ఆకారాలన్నీ 4 భుజాలను కలిగి ఉన్నాయి మరియు వాటిలో 2 భుజాల కొలతలు సమానంగా ఉన్నాయి. ఇలాంటి ఒక సమితిని, దాని మూలకాలను ఒక క్రమంలో రాస్తే ఆ సమితి రోస్టర్ రూపం, ఆ జాబితా రూపంలో ఉన్నది అని మనం అంటాం. మరి ఏదైనా సమితిలో లెక్కలేనన్ని మూలకాలు ఉంటే ఎలా? ఉదాహరణకి ఖచ్చిత వర్గ సంఖ్యల సమితి, సంపూర్ణ వర్గ సంఖ్యల సమితి తీసుకుందాం. 1, 4, 9, 16, 25 ఇలాగా. వీటిని తీసుకుంటే అన్ని వర్గ సంఖ్యలను వరుసలో సమితిలో రాయడం అసాధ్యం.
ఇలాంటి సమితిని మనం దానిలోని మూలకాల సామాన్య ధర్మాన్ని నిర్వచించడం ద్వారా రాస్తాం. ఎలా అంటే S = X ఒక ఖచ్చిత వర్గ సంఖ్య. అంటే S అనేది X అనే మూలకాల సమితి మరియు X ఒక వర్గ సంఖ్య. ఈ సమితి నిర్మాణ రూపం లాక్షణిక రూపంలో ఉన్నది అని అంటాం. కాబట్టి ఈ సమితి 1, 4, 9, 16, 25, 36 వంటి వర్గ సంఖ్యలను కలిగి ఉంటుంది. ఏదైనా ఒక వర్గ సంఖ్య తీసుకుందాం. ఉదాహరణకి 225. ఇది ఒక ఖచ్చిత వర్గ సంఖ్య. కారణం 15 వర్గం 225. కాబట్టి 225 ఈ సమితికి చెందుతుంది. దీన్ని మనం ఇలా రాస్తాం. 225 బిలాంగ్స్ టు S. ఏదైనా ఒక సంఖ్య ఈ సమితికి చెందకపోతే, ఉదాహరణకి 226, ఇది వర్గ సంఖ్య కాదు. కాబట్టి ఇది Sకు చెందదు. దీన్ని మనం ఇలా రాస్తాం. డస్ నాట్ బిలాంగ్ టు. ఎలా ఉంటుంది గుర్తు. 226 డస్ నాట్ బిలాంగ్ టు S. మనం ఒక సమితిలోని మూలకాల యొక్క ధర్మాలను 1 కంటే ఎక్కువ కూడా రాయొచ్చు. ఉదాహరణకి S అనేది 100 వరకు గల వర్గ సంఖ్యల సమితి అనుకుందాం. దాన్ని మనం ఈ విధంగా రాస్తాం. S = X such that X ఒక వర్గ సంఖ్య, X is less than or equal to 100. అంటే S అనేది X అనే మూలకాల సమితి. ఇక్కడ X ఒక వర్గ సంఖ్య మరియు X విలువ 100 లేదా అంతకంటే తక్కువ అని అర్థం. మనం 1 కంటే ఎక్కువ ధర్మాలను రాసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ప్రతి ధర్మం సత్యం అవ్వాలి, అంటే నిజం అవ్వాలి. వాటి మధ్య మరియు అనే పదం, దీన్ని మనం సంయోజకం అంటాం, దీన్ని చేర్చి రాయాలి. అదేవిధంగా అకరణీయ సంఖ్యల సమితిని Qతో సూచిస్తారని మనకు తెలుసు. దీన్ని మనం ఈ విధంగా రాయొచ్చు. Q = X such that X = P/Q. P మరియు Qలు పూర్ణ సంఖ్యలు. Q is not equal to 0. X, PQలు పూర్ణ సంఖ్యలై X = P/Q మరియు Q is not equal to 0 అయినట్టుగా ఉండే X అనే మూలకాల సమితి Q అని దీని అర్థం. ఈ సమితి అపరిమిత మూలకాలను కలిగి ఉంటుంది. సంక్షిప్తంగా చెప్పుకుంటే, సమితి అనేది ఒకే సామాన్య ధర్మాన్ని కలిగి ఉండే లేదా పాటించే వస్తువుల సముదాయం. ఒక సమితిని మనం జాబితా లేదా రోస్టర్ రూపం మరియు సమితి నిర్మాణ రూపంగా రాయొచ్చు. ఉదాహరణకి మనం మ్యాథమెటిక్స్ అనే పదంలోని అక్షరాల సమితిని రాయగలం అనుకుందాం. అప్పుడు ఈ సమితి M, A, T, H, E, I, C, S అక్షరాలను ఏకైకంగా కలిగి ఉంటుంది. గమనిస్తే A, T, M అనే అక్షరాలు పునరావృతమైన మనం ఒకేసారి రాసాం. కాబట్టి ఒక సమితి వేర్వేరు అంటే భిన్న మూలకాలను కలిగి ఉంటుంది. అంటే ఏ మూలకం కూడా పునరావృతం కాదు. దీని జాబితా రూపం ఈ విధంగా రాస్తాం. దీని రోస్టర్ రూపం ఇలా ఉంటుంది. M = M, A, T, H, E, I, C, S. దీని సమితి నిర్మాణ రూపం కూడా ఈ విధంగా రాయొచ్చు. M = X అనేది మ్యాథమెటిక్స్ పదంలోని అక్షరం. దీని అర్థం M అనేది X అనే మూలకాల సమితి. ఇక్కడ X అనేది మ్యాథమెటిక్స్ పదంలోని అక్షరం. స్వరూప వస్తువుల సముదాయాలను తయారు చేయడానికి గణితం, సైన్స్ మరియు నిత్య జీవితంలో ఈ సమితి అనే భావనను విస్తృతంగా మనం ఉపయోగిస్తాం. ఓకే, మరి దీని గురించి మరిన్ని విషయాల్ని తర్వాత పాఠాల్లో నేర్చుకుందాం. అంతవరకు సెలవు.